రైతులకు అన్యాయం ధాన్యం కొనుగోలు వెంటనే మొదలైందే. ఇలా రైతులు కళ్ళాల్లో అరిగోస పడతారు. మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా ధాన్యం కావచ్చు. రైతుల వెంటనే కాంటాలు చేపియాలి, అవసరమైన బార్దాన్ని ఇప్పించాలి, వారికి ఏమైనా మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ ఇబ్బందులు ఎటువంటి లేకుండా చేయాలి, కాంటాల్లో తరుగులు ఉండద్దు. అదేవిధంగా 40 కిలోల 650 గ్రాములు మాత్రమే జోకిస్తాను అని ఏదైతే నియోజకవర్గ ప్రజాప్రతినిధి గారు హామీ ఇచ్చారో, వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం ప్రకారమే రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరగాలని పూర్తిగా అసత్యాలతోని, అబద్ధాలతోని, వ్యక్తిగత విమర్శలకు బెదిరించే కార్యక్రమాలు చేశారు. దానిపైన కూడా పాయింట్ టు పాయింట్ మనోరెడ్డి గారు మళ్ళీ తిరిగి ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి వారి యొక్క నాయకులు నిన్న ఏదో కార్యక్రమం చేశారు, మళ్ళీ అవే అబద్ధాలకు, అవే వ్యక్తిగత దూషణలు. అసలు పెద్దపల్లి ఇవాళ మనోరెడ్డి గారు ఏం కోరారు? రైతులకు కాంటాక్ట్ చేయరా బాబు, రైతులు ఇబ్బంది పడతారు. ఒకదమ్మ వర్షం వస్తే వాళ్ళు అరిగోస పడతారు. ఇప్పటికీ 20-25 రోజులు 30 రోజుల నుంచి వెళ్ళి ఇలా కళ్ళాల్లో పరిశాన్ అవుతారు. మరి కళ్ళల కళ్ళు ఉండన్నా, ఇంటికాడ ఉన్నా ఒకది కళ్ళాలు చేయాలి. ఇదే నిన్ననే వచ్చింది. ఇక్కడ కళ్ళాల్లో వత్తులు, కళ్ళాల్లోనే మక్కలు. ఎంత స్పష్టంగా ఏంటంటే ఒక్కొక్క రైతు కనీసానికి ఆ మొక్కజొన్న కాంట పెట్టుకున్నాక ఆ తంబు కోసం 3 రోజులు DCMS ద్వారా పడిగాపులు పడతారని ఇక్కడ నిన్నైతే ఇంకా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటాడు, నువ్వు ఏజీ లేకుండా లేదు, నా జీతం అంతా నువ్వు ఏం చేస్తే నాకు అంటాడు. మరి ఏం చేయమంటారు? మమ్మల్ని వాళ్ళు ఉంటే మరి ఎండ కొడతాను, మీరు లంచ్ చేసేస్తారా అంటే మేమన్నా పోతే మీద బాధ్యత అంటాను. లెటర్ వేసిండు, బయటకు దొబ్బేసిండు, ఎండ కొడతాను, మూసలు వాళ్ళు ఉన్నారు. ఏం చేయమంటారు సార్? చెప్పండి. రోజు ఇదే బాధ అవుతారు. మాకు 3 రోజులు అవుతాను. ఆడ మక్కలు బాధనియరే కొనుకొచ్చుకున్నాం, రింపుకున్నాం, అవి మేమే చేసుకున్నాం. అవి మాకు అయిలే తమ్ము కోసం వస్తాను సార్. మా ఆన్లైన్ ఎక్కించుకోవడానికి సీరియల్ ప్రకారం కొట్టుకుంటాను. తెలిసిన వాళ్ళకి ముందు అవుతుంది, బల్ల కింద చేతులు వేసిన వాళ్ళకి ముందు అవుతుంది, పైరవులు వేసిన వాళ్ళకి ముందు అవుతుంది. ఇక ఏం తెలియక ఎడ్డోళ్ళు ఉంటారు కదా, చాలా అడ్డే పోతారు వాళ్ళు. ఇక పోతాంది అసలు. ఇక్కడ నుండి ఉండి ఆస్టాడతాను. మా రైతుకు రాదా? మా రైతుకు ఏం లేదు. ఇక మా రైతులు ఏం తింటావు? గట్టి తింటావా? పెండ తింటావా? ఏ ముఖ్యమంత్రి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఏం తినిపిస్తారు? రైతు రాజు అన్నప్పుడు రైతు రాజే. రైతుకి మీరు ఏం తింటారు చెప్పుర్రి. ఆడి పోతే కూడా చక్కగా ఎవరు కాంటాక్ట్ ఎట్లా పెట్టని, లేకపోతే లేదు. ఆ ట్రాక్టర్ కూడా కావాలంటే ఎక్కువ వేసుకుంటావా, పోతావా, లేకపోతే అది ఏమైతే తెలియదు. పరగొట్లకి ఎందుకు వస్తాం? పరగొట్ల పోము. అక్కడ షట్టర్ వేసుకొని ఎల్లగొట్టిండు. నువ్వేం చేస్తావు? నువ్వు మహిళలను చల్ బయట వరి అని షట్టర్ వేసుకున్నాడు DCMS ఇన్ఛార్జ్ అని. రైతులను ఏం చేస్తాను? రైతు ఎంత ఇబ్బంది పడతాడు, రైతు ఎంత అవమాన పడతాడు ఆలోచన లేదు మీకు? 4 ఏళ్ళ కాలం బుక్కెడు పువ్వులు లోపలికి పోతుంది. రైతుని ఇబ్బంది పెట్టదని మీ అందరికీ మరొకసారి దండం పెట్టి చెప్తున్నాము. నువ్వేమైనా చేయాలంటే ఆ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి వెంటనే హమాలను సప్లై చేయడం కానీ, బార్దాన్ని సప్లై చేయడం కానీ, ఆ ట్రాక్టర్ ఇవ్వడం కానీ, ఆ యొక్క గోదామును అరేంజ్ చేయడం కానీ, ఇవి చెప్పి రైతులను వెంటనే ఇంటికి పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ప్రజలకు, రైతులకు ఈ వడ్లు జోకుడు కానీ, మక్కలు జోకుడు కానీ, ఎక్కడైతే 2-3 కిలోలు ఎక్కువ పెడుతుర్రో ప్రతి ఐక్యూబ్ సెంటర్లో కిలో నుంచి 3 కిలోల వరకు ఎక్కువ పెడుతుర్రు. మళ్ళీ ఈ వడ్లకు కూడా ఏ గ్రేడు పెట్టే వడ్లకు కూడా B గ్రేడ్ కింద రేటు నిర్ణయించి 20 రూపాయలు క్వింటల్కు తక్కువ వేసి పెడుతుర్రు. చెరువు కట్టలు తెంపుతుర్రు, చెరువు మట్టి కొడుతుర్రు అని మా పేదమ్మ నాయకులు అందరూ చెప్పుకుంటే ఆయన ఈ ప్రజల బాధలు చూడలేక ప్రెస్ మీట్ పెట్టి డిస్ప్లే లెవెల్లో చూపెట్టిండు. మీరు అందరూ చూసే ఉంటారు. ప్రజలందరికీ తెలియజేసినందుకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మొత్తం నోరు వారేసుకుంటారు. మరి ఎవరో చెప్పుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చెప్పుకోకపోతే ఎవరో చెప్పుకుంటారు? ఎవరిని అడుగుతారు? మిమ్మల్నే కదా అడిగేది. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడిగేది మిమ్మల్నే కదా. మీకు వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకోండి. మేము అడిగినామని మీరు మా నోరులు వేసుకోండి. ఎంతవరకు కరెక్ట్? ఇది న్యాయమా? ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము చూపెట్టినాం. మీరు జరగకుండా చూసుకునే బాధ్యత మీది. అంతేగాని మేమేదో పెట్టినాం కదా అని మీరు పెట్టుడు, మేము పెట్టుడు ఏంది? ఇది ఇట్లే పెట్టుకుంటా పోదామా రోజు? కాడ వడ్లు చూడురే మార్కెట్లల్లో. మీరు ఓండి మార్కెట్లలో పోయి చూడండి. ఒక్క లారీ వస్తలేదు. 4 లారీలు పోయే ఐక్యూబ్ సెంటర్లో ఒక్క లారీ కూడా చక్కగా వస్తలేదు.
ఎవరి ట్రాక్టర్ ఆడు పెట్టుకుని రైతులు ఎవరి ట్రాక్టర్లు పెట్టుకునే మేము జోకుతాం లేకపోతే జోకమని చెప్తున్నారు. ట్రాక్టర్లు అందరికీ ఉంటాయా? రైతులు ప్రతి ఒక్క రైతుకు ట్రాక్టర్ ఉంటుందా? సంచులు తెచ్చుకోమంటారు. ఈ బాధ అంత ఏంది? ఇది ఇంతకుముందు ఉన్నదా ఈ బాధ? మనోహర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బాధలు ఉన్నాయా? మీరు చూసిరు కదా, మీరు అందరూ ప్రజలందరూ కూడా చూస్తుర్రు. ఇప్పుడు కూడా అందరికీ మైండ్లకు ఎక్కిపోయింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోరు. మీరు మమ్మల్ని తిట్టుడు కాదు, మీరు తిడతారని మీకేదో తిట్టాలు వస్తాయి అనుకుంటారు, కానీ ప్రజలకు జరుగుతున్నదంతా పెద్దపల్లి ప్రజలు గమనిస్తుర్రు. ఇప్పుడు మబ్బు చూస్తాంటే ఒకళ్ళు రైతులందరూ గదగద అనుకుతుర్రు ఎప్పుడు వర్షాలు పడతాయని. మీరు వడ్లు జారగొట్టి మక్కలు జారగొట్టి ప్రజలతో మెప్పు పొందురు, కానీ మీరు మా మీద ఏదో కక్ష కాదింపుల మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం.